బలహీనపరచాలని వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రస్తుతం ఉత్తరాంధ్రలో మంచి వాతావరణం ఉందన్నారు. వైసీపీ బలహీనపడ్డంతో ఆ పార్టీ నేతలు కొత్త రకం డ్రామాలు ఆడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విమర్శించారు. విజయనగరంలో బొత్స కుటుంబ పాలన పోయి కూటమి పాలన వచ్చిందని గుర్తు చేశారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, అలాగే ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనలో ఉత్తరాంధ్రకి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, మూలపేట పోర్టు అవ్వచ్చు, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ రావడం అవ్వచ్చు, అలాగే రోడ్స్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, రైతువారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో పరిష్కారం చూపించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాంధ్రలో ఒక కొత్త నాయకత్వం ఏర్పాటు చేస్తూ ఒక కొత్త మంచి ఆలోచన, అభివృద్ధి పట్ల ఉన్నటువంటి మంచి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మంచి పేరు తెచ్చుకునే క్రమంలో ఈరోజు ప్రతిపక్షం ఎవరైతే మీడియా వాళ్ళు ఉన్నారో గడిచిన 2 రోజులుగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఏదైతే వాస్తవాలు లేకుండా పూర్తిగా న్యూస్ ఏదైతే పబ్లిష్ చేస్తున్నారో, ఒక సోషల్ మీడియాలో మొదలైన న్యూస్ని వ్యతిరేకించి ఒక పెద్ద ఎత్తున దాని సెన్సేషన్ క్రియేట్ చేస్తూ యువ నాయకత్వాన్ని అలాగే జిల్లాలో ఏర్పడినటువంటి ఈ కొత్త నాయకత్వాన్ని బలహీనం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే, ఈ అసెంబ్లీ నవంబర్ 11వ తారీఖున జరిగింది. ఆ అసెంబ్లీకి వెళ్తున్న క్రమంలో శాసనసభ్యులతో పాటు నేను కూడా కూర్చోవడం జరిగింది. అప్పుడే వచ్చిన ఆ బొత్స సత్యనారాయణ గారిని చూడంగానే అందరూ లేచి పలకరించారు. అది సంస్కారంతో పలకరించిన తప్పించి అక్కడ జరిగినటువంటిది ఏ క్రమం కూడా వాళ్ళు చెప్పినటువంటి పూర్తి స్థాయిలో అసత్య ప్రచారాలు తప్పించి దాంట్లో ఎటువంటి సత్యం లేదని తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మంచి వాతావరణం